హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 28th May 2025. ఒకసారి మనం మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే నిన్నటి నుంచి ఏదైతే ఈ లెవెల్ ఉందో 25,060 to 80 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ నుంచి మనకు మార్కెట్లో సెల్లింగ్ వస్తుంది. అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 24,750 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది బౌన్స్ అయింది. అంటే మనకు ఏదైతే ఈ 25,000 నుంచి 25,060 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ రేంజ్లో మార్నింగ్ అనేది ఒక బై అనేది అంటే ఫాస్ట్ రికవర్ అనేది అయ్యింది. సేమ్ సెకండ్ హాఫ్లో అంటే 230 to 40 టైంలో మళ్ళీ ఇదే రేంజ్ నుంచి వచ్చి మార్కెట్లో ఇక్కడ ఒక 100 పాయింట్స్ రికవర్ అవ్వడం జరిగింది. అంటే ఈ మార్కెట్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసి ఈ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే 25,000 నుంచి 25,060 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ రేంజ్ నుంచి ఇక్కడ ఈ రేంజ్ నుంచి సెల్లింగ్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఈ రేంజ్లో ఈరోజు మార్నింగ్ ఎక్కడ నుంచి అయితే బయింగ్ వచ్చిందో సెకండ్ హాఫ్లో అక్కడ మార్కెట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ అనేది రికవర్ అయింది. అంటే ఈ మార్కెట్లో వచ్చేసి మేజర్ సపోర్ట్ వచ్చేసి 24,750 నుంచి సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 25,000 నుంచి 25,060 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్. ఈ మార్కెట్లో రేపు మనకు ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలంటే ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, మనము స్టాప్ లాస్ అనేది 24,700 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మనము లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,000 నుంచి 25,060 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకు 24,000 ఈ రోజు లో ఆ రేంజ్లో మనకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం లాంగ్ ఇనిషియేట్ అంటే ఇక్కడ మనకు బులిష్ ఫార్మేషన్ ఏదైనా ఫామ్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,000 25,060 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ వచ్చేసి 24,680 ఆర్ 650 అనేది స్టాప్ లాస్ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఈ రేంజ్లో అంటే ఏదైతే మనకు సెల్లింగ్ ప్రెజర్ ఉందో 25,000 నుంచి 25,060 అనే రేంజ్ ఉందో అక్కడ మనకు మార్కెట్లో మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ ఫామ్ అవుతే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి మనకు 24,750 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటిల్ అన్లెస్ 25,050-65లా కంఫర్ట్గా క్లోజ్ అవుతూనే మార్కెట్లో ఫర్దర్గా ర్యాలీ అనేది కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసి 24,700 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,500 అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.